కావేరి, భవానీ, అమృతవాహిని వంటి నదులు సంగమించే పవిత్ర దక్షిణ త్రివేణి సంగమం వద్ద వెలిసిన స్వయంభూ శ్రీ సంగమేశ్వరాలయం భవానీ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టెంపుల్స్ ట్రావెలర్ని. ప్రజెంట్ నేను భవానీలో అయితే ఉన్నాను. టెంపుల్ కాదు, టెంపుల్ బ్యాక్ సైడ్ ఎంత అద్భుతంగా ఉందంటే సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టెంపుల్స్ ట్రావెలర్ని. ప్రజెంట్ నేను శ్రీ సంగమేశ్వర దేవస్థానం భవానీ దగ్గర ఉన్నాను. భవానీ అనేది ఒక ఊరి పేరు. ఇది పవిత్రమైన కావేరి, భవానీ, అమృత నదుల యొక్క త్రివేణి సంగమ క్షేత్రం. ఇది తమిళనాడులోని ఈరోడ్ అనే సిటీకి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల వారిలో ఎక్కువ మందికి ఈ క్షేత్రం గురించి తెలియదు. ఇక్కడికి ఎక్కువగా టూర్స్ ట్రావెల్ వెళ్ళే వాళ్ళు వస్తూ ఉంటారు. నేను వచ్చిన సమయంలో ఇక్కడ ఎక్కువగా పిండ ప్రదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను నిన్న అరుణాచలంలోని అరుణగిరికి గిరి ప్రదక్షిణ చేసి ఆ అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకొని రాత్రి 7 గంటలకు ఈ భవానీకి బయలుదేరాను. ఈ అరుణాచలం వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఎంతో కష్టపడి టెంపుల్స్ వీడియోస్ చేస్తున్నాను, కానీ రీచ్ రావటం లేదు. వీడియోస్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అరుణాచలం నుండి ఈ భవానీకి సుమారుగా 215 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి సరిగ్గా రాత్రి 12 దాటింది. నైట్ ఇక్కడే కారులో పడుకొని ఉదయాన్నే టాయిలెట్కి వెళ్దామంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఎలాగోలాగో టాయిలెట్ కంప్లీట్ చేసుకుని ఈ కారు వెనుకనే నేను తెచ్చుకున్న వాటర్ అండ్ బకెట్తో బ్రష్ చేసుకొని స్నానం చేశాను. తర్వాత ఇరుముడికి దీపారాధన చేసుకొని ఈ సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకుందామని వెళ్తున్నాను. అరుణాచలంలో కరెక్ట్గా 7 గంటలకు అయితే బయలుదేరాను. ఇక్కడికి వచ్చేసరికి 12 అట్లా అయింది. దారిలోనే కొంచెం పులిహార అది ఉంటే దారిలోనే కొంచెం ఉంది, దారిలోనే తినేసాను. ఇక్కడికి వస్తే 12 అయింది కదా, ఇంకా పార్కింగ్ ఫీజు 50 రూపీస్ తీసుకున్నాడు. రాత్రి వచ్చేటప్పుడు పెద్దగా వెహికల్స్ కానీ క్రౌడ్ కానీ ఏమీ లేదు. ఒక 10 మెంబర్స్ అలా ఉండుండొచ్చు. పడుకునేసరికి 2 అయింది. పొద్దున్నే లేచేసరికి భయంకరమైన ట్రాఫిక్ ఉంది. ఇక్కడంతా వ్యాన్స్, బస్సులు, కార్లు, మామూలుగా బీభత్సంగా ఉంది జనాలు. ఇంకా అట్లా మళ్ళీ పడుకున్నా తగ్గిద్దామని చెప్పి 6:30 అట్లా లేసాను. 6:30కి లేసినా కూడా అట్లాగే ఉంది, ఏం చేంజ్ లేదు. ఇంకా ఇట్లా అయితే కుదరదని చెప్పి లేచి బాత్రూమ్కి వెళ్ళాను. బాత్రూంలో 5 మాత్రమే ఉన్నాయి. స్నానం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఏదో బాత్రూమ్కి టాయిలెట్కి వెళ్ళేసి వచ్చి ఇక్కడే నా దగ్గర వాటర్ ఉంది కదా, బబుల్ వాటర్ బకెట్లో పోసుకొని ఇక్కడే స్నానం చేశాను. స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి లోపలికి వెళ్ళాను. ఈరోజు ఆదివారం కావటం వల్లనేమో ఉదయాన్నే చూసేసరికి చాలామంది వచ్చేసారు. నేను ఇక్కడికి రావటం ఇదే మొదటిసారి. ఈ ఆలయానికి ఎదురుగా హోటల్స్ కూడా ఉంటాయి, అలాగే టెంపుల్స్కి సంబంధించిన రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడే రూమ్స్ కోసం ఇంకా ప్రైవేట్ హోటల్స్, లాడ్జెస్ కూడా ఉన్నాయి. ఇదే సంగమేశ్వర ఆలయం. సాధారణంగా ఈ ఆలయంలో ఎప్పుడు ఇంత రద్దీ ఉండదు. ఆదివారం అవటం వల్ల ఇంకా కార్తీక మాసం కారణంగా ఎక్కువ మంది వచ్చారు. అందులో అయ్యప్ప స్వాములు చాలామంది ఉన్నారు. ఇంకా ఇక్కడ ఎంతో విశిష్టమైన దేవదేవతల ఆలయాలు ఉన్నాయి. ఫ్రీ దర్శనంకి టైం పడుతుందని 50 రూపాయల దర్శనంకి వెళ్ళాను. చాలా తొందరగా అయిపోయింది. దర్శనం చేసుకొని ఇటు వస్తే ఇక్కడ చాలామంది ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చాలాసేపటికి కానీ అర్థమైంది.
ఇక్కడ దోష నివారణ, తిథి పూజ, స్పెషల్ నాగదోష పూజ, మోక్షదీప పూజ, పిండ ప్రదానం, ఇలా చాలా రకాల పూజలు జరుగుతున్నాయి. అంతా తమిళంలోనే రాసి ఉన్నాయి, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని చెప్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న విగ్రహాలకు కూడా కావేరీ నది జలాల్ని ఇలా చిన్న చిన్న బిందెలతో తీసుకొని వచ్చి అభిషేకం చేస్తున్నారు. ఈ నదిని అయితే చాలా అంటే చాలా గలీజ్ చేసేశారు. ఇప్పిన బట్టలతో, ప్లాస్టిక్ బాటిల్స్తో ఈ ఘాట్ అంతా చండాలం చేసేశారు. యాక్చువల్గా ఈ భవానీ నగరం 1000 సంవత్సరాల క్రితమే నిర్మించబడిన ప్రాచీన నగరం. ఇక్కడ శివుడు స్వయంభుగా వెలిశాడు. ఇక్కడ ప్రవహించే 3 నదుల సంగమం వల్ల ఆ శివయ్యని సంగమేశ్వరుడిగా పూజిస్తున్నారు. ఇక్కడ అమృతా నది అంతర్వాహినిగా భవానీ నదిలో కనిపించకుండా ప్రవహిస్తుంది. ఈ తీర్థంలో స్నానం చేసి స్థల వినాయకుడిని, సంగమేశ్వరుని పూజించి ఇక్కడ ఉన్న రేగి పండ్లను తింటే సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఎవరైనా సడన్గా చనిపోతే వారి కోసం ఈ క్షేత్రంలో నారాయణ బలి పూజ కూడా జరిపిస్తారు. అలా చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్ముతారు. మన హిందూ పురాణాల్లో నదులు సంగమించే ప్రాంతంలో నిర్మించిన ఆలయాలు ఎంతో మహిమ కలిగి ఉంటాయని అంటారు. మీరు కూడా ఖచ్చితంగా ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించుకోండి. ఆ సంగమేశ్వరుని ఆశీస్సులు పొందండి. టెంపుల్లో వైబ్ అంతగా లేదు కానీ ఓకే, టెంపుల్ మన హిందూ టెంపుల్ నార్మల్ టెంపుల్స్లో ఎలా ఉంటుందో అలా ఉంది. మొత్తం టెంపుల్ నిండా అయ్యప్ప స్వాములే ఉన్నారు. 95% అయ్యప్ప స్వాములే, ఒక 5% మాత్రమే నార్మల్ పీపుల్స్ ఉన్నారు టెంపుల్లో. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే టెంపుల్ కాదు, టెంపుల్ బ్యాక్ సైడ్ ఎంత అద్భుతంగా ఉందంటే అక్కడ పూజలు చేస్తున్నారు. మరి పితృకర్మలో లేకపోతే ఇంకేదైనా వివాహాలు నాకు క్లియర్గా అర్థం కాలేదు. రకరకాల వాళ్ళు కూర్చొని ఉన్నారు, పూజలు చేస్తున్నారు బ్రాహ్మణులు. అక్కడైతే చాలా అద్భుతంగా అనిపించింది. నాకు తెలిసి ఈ టెంపుల్ ఓన్లీ ఈ పూజలకి వీటికి ఫేమస్ అనుకుంటా. తర్వాత త్రివేణి సంగమంలో నుంచి ఆ నీరు తీసుకొని వచ్చి దేవుని విగ్రహాల మీద పోస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. లోపల దర్శనం అయితే పీస్ఫుల్గా అయ్యింది. ఎక్కువ క్రౌడ్ ఉన్నారు కానీ ఎక్కడ క్యూ ఎక్కువ అనిపించలేదు. కేవలం ఒక సంగమేశ్వర స్వామి టెంపుల్లో మాత్రమే కావాలని ఆపారు. ఎందుకంటే ఆపితే అక్కడ మాత్రమే 50 రూపీస్ 100 రూపీస్ ఎంట్రీ ఉంది. కావాలని ఆపి క్యూలు పెట్టి 50 రూపీస్ని ఎంకరేజ్ చేస్తున్నారు, 100 రూపీస్ని. నేను చూశాను, ఇదే ఇప్పుడు అలా అయ్యేటట్లేదని చెప్పి 50 రూపీస్ తీసుకున్నా. చాలా తొందరగా అయితే దర్శనం అయిపోయింది. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఇంకా బయటకు వచ్చేసాను. లోపల సుమారు లక్ష్మీనరసింహస్వామి, పార్వతీదేవి, సంగమేశ్వర స్వామి, ఇంకా కుమారస్వామి, చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కనుక ఎప్పుడైనా భవానీ కనుక రావాలనుకుంటే మస్ట్ విజిట్ చేయండి. ఏ ఇబ్బంది లేదు, ఎంత దూరం నుంచైనా రావచ్చు. కానీ పర్టికులర్గా ఇక్కడికి రావడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి రావాల్సిన అవసరం లేదు. ఎటన్నా ఇటు నుంచి కోయంబత్తూర్ రూట్లో వెళ్ళే పని అయితే, ఆదియోగి అట్లా అన్ని కలిపి చూసుకునే పని అయితే ఇటు నుంచి రావచ్చు. ఇది ఈ రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది. మీరు ఈ రోడ్డుకి రైల్వే స్టేషన్ ఉంది, ట్రైన్కైనా రావచ్చు. వచ్చి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి, ఇబ్బంది లేదు, ఈజీగా రావచ్చు ఇక్కడికి. నెక్స్ట్ నేను ఇక్కడ నుండి పళనిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి వెళ్తున్నాను. అది ఇక్కడ నుండి సుమారుగా 130 కిలోమీటర్లు ఉంటుంది. సో వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.